సర్టిఫికేట్ కూడా ఉంది. సో వీడు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడంటే 8వ తారీఖు 7వ నెల 2024లో. అంటే వీడు ఏడో నెలలో వీడు లాస్ట్ ఇయర్ 7వ నెలలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అంటే 7వ నెల అంటే 8, 9, 10, 11, 12 అవి 5, ఇవి ఒక ఏప్రిల్ ఇది. సో మొత్తానికి 8 నుంచి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలలల్లా వాడు ఈ వేషం కట్టడం జరిగింది. అంటే ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత 1 మంత్ తర్వాత అంటే 1 మంత్ రెస్ట్ తీసుకోవచ్చు. అంటే మనం కొంతమంది ట్రాన్స్జెండర్ని కూడా మనం వాళ్ళ వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేము ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 40 రోజుల వరకు రెస్ట్లో ఉంటాం అది అని చెప్పేసి కొన్ని విషయాలు మనకు తెలుసు. అంటే మనం ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూలలో కొన్ని మనం వినడం జరిగింది. సో వాడు ఏం చేసిందంటే కరెక్ట్ ఆపరేషన్ చేయించుకున్న 2 నెలల తర్వాత మంచిగా ప్లానింగ్ చేసుకున్నాడు. అంటే డైరెక్షన్ ఎవడు చేసిండో ఏమో కానీ డైరెక్షన్ కూడా వీడియో చేసుకుంటూ మనకు తెలియదు. కానీ సో ట్రాన్స్జెండర్గా ఏదో వేషం కట్టిండు. దాని తర్వాత ముంబై వెళ్ళి పింకీ అనే పేరుతో, సో పింకీ అనే పేరు పెట్టుకొని ముంబైలో వ్యభిచారం కూడా చేసిండు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ అదంతా అయిపోయింది. ఇక ఇది ఎందుకని అనుకున్నాడో ఏమో. సో స్వామిలు ఈ బాబాలు పుట్టుకొస్తారు కదా, మనం కూడా అట్లాంటి వేషం కడితే మంచిగా ఉంటట్టుంది అని చెప్పేసి ఫీలింగ్ వచ్చినట్టుంది. అంటే ఒక ఆలోచన వచ్చినట్టుంది, లేకుంటే ఎవడైనా చెప్పిండో మనకు తెలియదు. కానీ సో వేషం కట్టుకొని సంచరించడం జరిగింది మన హైదరాబాద్లో.